తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. తెలంగాణలో మరొక 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి నైరుతి రుతుపవనాలు. ఈ నేపథ్యంలో ఏపీలో మోస్తరు నుంచి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఏపీతో పాటు తెలంగాణలో కూడా రానున్న 3 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు. లహరి. హిమబిందు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో నైరుతి ఋతుపవనాలు కూడా మన రాష్ట్రం మీదుగా చురుగ్గా కదులుతుండటంతో మొత్తం కూడా వెదర్ అంతా కూడా కూల్ వెదర్ అనేది మనకు నమోదవుతుంది. దీంతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం, అంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాల ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని ఇప్పటికే ఐఎండీ కూడా సూచించడం జరిగింది. సో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాల్లో మాక్సిమం గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీలు కూడా తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి మరో 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ సూచించడం జరిగింది. మెయిన్ గా కొన్ని జిల్లాలకైతే అలర్ట్ని కూడా జారీ చేయడం జరిగింది. ఇటు నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, హనుమకొండ, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ ఈ జిల్లాలకు కూడా ఇప్పటికే ఆరెంజ్ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాలు కూడా ఈదురుగాల ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాల ప్రభావం ఉండి ఉరుములు మెరుపులతో పాటు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆయా ప్రాంతాల వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనుకుని ఇప్పటికే సూచించడం కూడా జరిగింది. సో చూసుకోవచ్చు, గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి నైరుతి ఋతుపవనాల రాక మనకు ఎర్లీగా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 13 రోజుల ముందుగానే మన తెలంగాణ రాష్ట్రానికి నైరుతి ఋతుపవనాల రావడం జరిగింది. ఈ నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తాయి. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. చూసుకోవచ్చు, హైదరాబాద్ లో చిన్నపాటి వర్షపాతానికే రోడ్లు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోతాయి. ఆయా ప్రాంతాల్లో నాలాల పనులు కావచ్చు, పుడికిరిత పనులు కావచ్చు, ఇప్పటికే రోడ్ల మరమ్మతులు, అలాగే డ్రైనేజీ ఇష్యూస్ చాలా వరకు కూడా నగరంలో చాలా వరకు పెండింగ్ లో కూడా ఉన్నాయి. ఆయా పెండింగ్ లో ఉన్నటువంటి పనులు కూడా త్వరితగతిగా పూర్తి చేసేందుకు కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, జలమండలి అధికారులు కావచ్చు, పూర్తిగా వాటికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే ఇన్కంప్లీట్ పెండింగ్ పనులు ఉన్నాయో వాటిపైన దృష్టి కూడా సారించడం జరిగింది. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఏపీ వెళదాం. ఏపీలో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీలో మా కరెస్పాండెంట్ హరీష్ దగ్గరికి వెళదాం. హరీష్, ఏపీలో కూడా సాధారణ వర్షపాతం నమోదు నుంచి అంటే మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఐఎండీ ఒక ఇన్ఫర్మేషన్ వస్తోంది. సో అక్కడ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ హరీష్? ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటుగా అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లా అంటే ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా వాతావరణం కొంతవరకు కూడా పూర్తిగా తేలికపాటి వర్షాల నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ నుంచి సమాచారం అందింది. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. దీంతో పాటు ఇటు పల్నాడు, ప్రకాశం జిల్లా, అదేవిధంగా నెల్లూరు, కర్నూలు, నంద్యాలకు సంబంధించినంత వరకు అటు అన్నమయ్య జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక నిన్న కూడా కృష్ణా జిల్లా, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాలు, బాపట్ల, అదేవిధంగా వైఎస్ఆర్ కడప సంబంధించినటువంటి జిల్లాలతో పాటుగా అనంతపురం, సత్యసాయి జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసేటువంటి సిచ్యువేషన్ ఉండేటువంటి ఒక సమాచారాన్ని కూడా వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసింది. నిన్న కూడా
పెద్ద ఎత్తున నిన్న సాయంత్రం 5 గంటల వరకు అంటే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం విజయనగరం జిల్లాలో 87.5 మిల్లీమీటర్లకు సంబంధించినటువంటి రెయిన్ఫాల్ నమోదైంది. దీంతో తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి శెట్టివారిపల్లిలో 87.5 మిల్లీమీటర్స్ సంబంధించినటువంటి వర్షపాతం నమోదైంది. దీంతో పాటు విజయనగరం జిల్లా వేపాడులో 79.2 మిల్లీమీటర్ల వర్షం, అదేవిధంగా నంద్యాలలో ముత్యాలపాడులో 79 మిల్లీమీటర్లు 79 మిల్లీమీటర్లు, అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి నర్సీపట్నంలో 74 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇట్లా వరుసగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. రోహిణి కార్తీ ఉన్నప్పటికీ కూడా రోహిణి కార్తీ తర్వాత కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. రోహిణి కార్తీ ప్రభావం కూడా పూర్తిగా తగ్గిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మొత్తం మీద చూసుకుంటే కనుక కొండపోత వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏపీ నుంచి మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటితో పాటు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఉరుములు కూడా జిల్లాల వ్యాప్తంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అలర్ట్ గా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేస్తుంది. దీంతో పాటు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పెద్ద ఎత్తున ఎదురుగాలు కూడా కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది అన్నటువంటి ఒక హెచ్చరికను కూడా వాతావరణ శాఖ నుంచి వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద